సజీవుడు మన రక్షకుడు సృష్టికర్త యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన కృప ద్వారా మనము ఇంకను జీవించుచున్నాము. ఆయన నోటి మాట ద్వారా ఈరోజు మనము జీవించుచున్నాము. జీవము గల ప్రతి జీవం కలిగినటువంటిది ప్రతిది కూడా దేవునిని స్తుతించునుగాక. దేవుని స్తుతించునుగాక అనగా దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నాడో గుర్తించి దేవునిని మహిమపరచుట. కీర్తనల గ్రంథము 33వ కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాము. ఈ దినమున 5వ వచనములో ఒక భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. దావీదు గారు రాసినటువంటి కీర్తన, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి కీర్తన, అన్ని తరముల వారికి సరిపోయినటువంటి కీర్తన. అన్ని తరములలో ఉన్నటువంటి వారు జీవ వాక్కులు, జీవ జలాలు, జీవాహారము పొందుకోగలిగిన వాక్యము ప్రభువు మనకు దయచేసి ఉన్నాడు. మనమెంతో ధన్యులము దేవుని యొక్క వాక్యము మన చేతుల దగ్గరికి వచ్చుట. 5వ వచనము, 33వ కీర్తన 5వ వచనము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము అనగా తన యొక్క సృష్టి, మానవాళి దేవుని యొక్క కృపతో అనగా ప్రేమతో, అన్కండిషనల్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క క్షమాపణ లోకానికి ఎంతో అవసరమై ఉన్నది. లేకపోతే అది దేవుడు లేనటువంటి లోకము, అది నాశనానికి దారితీస్తుంది. కనుక 3వ అధ్యాయము 16వ వచనము యోహాను గారు రాసినటువంటి సువార్తలో యోహాను గారు దేవుని యొక్క నిత్య ప్రణాళికలను తన సువార్త ద్వారా ప్రకటిస్తూ, చూడండి 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ఉన్నటువంటి లోకస్తులందరికీ ఒక గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ఇప్పుడు తీర్పు తీర్చి శిక్షించడానికి, నరకంలో వేయడానికి రాలేదు. రక్షించుటకే దేవుని యొక్క ప్రణాళికలో, కృపలో లోకమంతా కూడా రక్షణ పొందాలి అని ఆయన ఉద్దేశం, ఆయన గొప్ప సంకల్పం. అది మనకు పౌలు గారు తన తిమోతికి రాస్తూ, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క ఉద్దేశము చూడండి. 4, 5, 6 వచనాలు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని ఇష్టపడుతున్నాడు. మిక్కిలి ఇష్టపడుతున్నాడు. మనుషులందరూ
అందరూ రక్షణ పొందాలి. ఆయన కృప భూమి మీద ఎలాగూ విస్తరించి ఉన్నది. ఆయన ప్రేమ భూమి మీద ఎలాగ విస్తరించి ఉన్నది అంటే, మనుషులందరూ రక్షణ పొందాలి. ఎట్లా? దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే కొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలములు యందు ఇయ్యబడును. అందరి కొరకు క్రయధనముగా అర్పించుకొనెను, ప్రాణం పెట్టెను. ఇది దేవుని కృపలో జరిగిన కార్యం. చాలాసార్లు దేవుని కృపను మనము ఉచితము, దేవుని ప్రేమ ఉచితము, మనకు ఉచితము గాని ఆయనకు ఉచితము కాదు. అంటే ఆయనకు వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించి మనకు దాన్ని ఉచితముగా అందచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు మనకు ఏదైనా కొనాలనుకోండి ఒక వస్తువు. ఇంకొకరు మన స్నేహితుడు వచ్చి ఆ వస్తువును కొని మనకిచ్చాడనుకోండి. మనకు ఉచితంగా వచ్చింది, కానీ ఆ స్నేహితునికి ఉచితంగా రాలేదు. తను డబ్బులు పెట్టి కొన్నాడు. దేవుని కృప మనకు ఉచితము, దేవుని యొక్క ప్రేమ మనకు ఉచితము, కానీ దేవునికి ఉచితం కాదు. ఆ ఎంత వెల చెల్లించాడంటే, ప్రాణము పెట్టేంత వెల యేసుక్రీస్తు మన కొరకు చెల్లించాడు. అంత కృప భూమి మీద విస్తరిస్తూనే ఉన్నది. యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. భూమి అందంతటా యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. ఇంకొక శుభవార్త ఏంటంటే, అందరికీ అందాలి, అప్పుడే అంతము వచ్చును. 24:12 వచనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవుని యొక్క కృప ప్రకటించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ మనుషులందరినీ పట్ల దేవుడుకున్నటువంటి ప్రేమ ప్రకటించబడుతూనే ఉన్నది. తరువాత అంతము వచ్చును. చూడండి, అపోస్తలులు కూడా సువార్త చెప్పుచున్నప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట చెప్తూ వస్తున్నారు. 17వ అధ్యాయం అపోస్తల కార్యములో 30-31 వచనాలు నేను చదువుచున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. మొత్తానికి దేవుని ప్రేమ, దేవుని కృప ఎందుకయ్యా అంటే, మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు. ఎట్లా? యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ఉంచుట ద్వారా. ఎందుకు దాని యొక్క తీవ్రత ఇప్పుడు చెప్పబడాలి? ఎందుకు దేవుని యొక్క కృప సువార్త ఇప్పుడు చెప్పబడాలి అంటే, ఇదిగో తీర్పు దినం ఒకటి ఉన్నది. ఒక దినం ఉన్నది, అంతము ఒక దినం ఉన్నది. సువార్తలో దేవుని ప్రేమ, దేవుని కృప మొదటిది. రెండవది దానికి సంబంధించినటువంటి వెల. దేవుని ప్రేమకు దేవుడు ఎంతో వెల పెట్టాల్సి వచ్చింది. మూడవది
ఇదిగో దీని యొక్క ఆవశ్యకత ఎంత ఉందంటే తీర్పు దినము ఒకటి ఉన్నది. తీర్పు దినము ఒకటి ఉన్నది. ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము, దయ, క్షమాపణ. ఉం? ఆ పూర్వ దినములను ఆయన చూచి చూడనట్టుగా, చూడండి, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎంత గుడ్ న్యూస్ అండి ఇది. అజ్ఞాన కాలములంటే నా జీవితంలో ఒక కాలము, నా జీవితంలో ఒక కాలం అజ్ఞానము. అజ్ఞానం అనేది మంచి మాట. అజ్ఞానం యొక్క ఫలితాలు, అజ్ఞానం యొక్క రూపాలు ఎట్లుంటాయంటే అంతా దేవునికి విరోధంగా ఉంటుంది, అంతా వాక్యానికి విరోధముగా ఉండేటటువంటి జీవితం. దాన్ని చూచి చూడనట్టుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు! నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఇప్పటి వరకు ఉన్నాడు. ఇప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి అంతటను అందరూ మారు మనసు పొందాలి. మనం మాట్లాడుతున్న సమయానికి అజ్ఞానము అన్నటువంటిది ఏదైనా పనిచేస్తుందా? అజ్ఞానం అంటే జ్ఞానము లేని జీవితం. ఆ జ్ఞానము లేని జీవితం అదేలాగుంటుంది? జ్ఞానము లేని జీవితము ఎలాగుంటుంది? 3వ అధ్యాయము 17వ వాక్యము, యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. జ్ఞానమంటే ఈ జ్ఞానము అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఇది జ్ఞానకాలం. అజ్ఞానము అంటే మనం ఇప్పటివరకు జ్ఞానం అంటే బాగా చదువుకోవాలి, ఆ, ఆ, మంచి మంచి డిగ్రీలను సంపాదించుకోవాలి, ఎక్కువ చదువుకోవాలి, రీసెర్చ్ చేయాలి. మంచిది, ఏం తప్పు కాదు. మనము భూలోకంలో జీవించుటకు అది అవసరం. మంచిగా మనం సొసైటీలో జీవించవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, కుటుంబాన్ని సరైన మార్గం నడిపించవచ్చు. ఇది ఒక రకమైనటువంటి జ్ఞానము. అది భూలోకంలో అంగీకరించబడే జ్ఞానము. ఇప్పుడు ఇవన్నీ కలిగి వీరిలో అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం అంటే దేవుడు ఎవరో తెలియని, దేవుడు ఎవరో తెలియదు. అది కూడా ఆ మొదటి జ్ఞానంలోనికే మార్చేస్తారు. అది కూడా ఒక వ్యక్తిని తెలుసుకున్నట్టు ఆయన కూడా తెలుసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ జ్ఞానము పవిత్రమైనది, మృదువైనది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది. చూడండి, ఇట్టి జ్ఞానమును దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు పరిచయము చేస్తున్నాడు. ఈ జ్ఞానము యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము యేసుక్రీస్తే అని పౌలు గారు తన మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రికలో చూస్తున్నాం. చూడండి, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలులకు బయలుపరచబడినటువంటి మాట, బయలుపరచబడినటువంటిది దేవుని యొక్క జ్ఞానము అయి ఉన్నది కనుక ఆ జ్ఞానము యేసుక్రీస్తే.
పౌలు గారు తన పత్రికలో ఆ జ్ఞానము, దేవుడు మాకు ఆ జ్ఞానమును బయలుపరిచాడు. ఆ జ్ఞానం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తును కలిగినటువంటి వారికి ఆ జ్ఞానం ఏంటో తెలుస్తుంది. ఆ పవిత్రత అంటే తెలుస్తుంది. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని కృప భూమి అందంతటా విస్తరించుచున్నది. దేవుని ప్రేమ విస్తరించుచున్నది. ఏంది ఉద్దేశం ఏంటి? దేవుడు నన్ను లేదా భూలోకాన్ని ప్రేమించడానికి ఏంటి ఉద్దేశం అంటే, వారిని అజ్ఞాన కాలములో నుండి అనగా పాపపు ఊబులలో నుండి రక్షించుటకు, వారందరూ కూడా మారు మనసు పొందుటకు, మారు మనసు పొందుటకు దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా మనం మాట్లాడుతున్న సమయానికి మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఏంటంటే, ఇప్పుడైనా ఆ జ్ఞానం మనకు ఉందా? ఇప్పుడైనా ఆ జ్ఞానము ఉందా? ఎట్ట తెలుసుకోవాలి? నాకు పైనుండి వచ్చు జ్ఞానము యేసుక్రీస్తు నాకు తెలుసా? తెలీదా? ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఇంతకుముందు చదివినట్టు పవిత్రత మీద మక్కువ. పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి దాని మీద మక్కువ. సమాధానమును కోరుకునేటటువంటి మనస్సు. తగాదాలు, కక్షలు, కొట్లాటలు దారి తీసే గుంపులో మనం ఉండడానికి ఇష్టపడం. అదే దేవుడు యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారుకి ఉన్నటువంటి గుర్తు. సమాధానపరచువారు కదండి. సమాధానపరచువారు, సమాధానాన్ని కోరుకునేవారు. పక్షపాతము అస్సలుండదు. అది పోతది. కానీ మానవులకు మాత్రం అదెంతో ఉంటది. మానవ స్వభావములో పక్షపాతం ఎంతో ఉంటది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం సువార్త చెప్తున్నాడు? ఏంటి కృపలో రక్షణ సువార్త, మారు మనస్సులో ఏంటి పక్షపాతం పోవాలి. అది పోవాలంటే ఒకటే సూత్రం. యేసుక్రీస్తు మనలోనికి ఆహ్వానించుట. వేషధారణ, వేషధారణ అది చాలా భయంకరమైనటువంటిది. వేషధారణకు అలవాటు పడిపోతే, వేషధారణకు అలవాటు పడిపోతే పైన భక్తి ఉంటుంది. అంతరంగములో శక్తిని ఆశ్రయించని వారుగా తిమోతి గారికి రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈరోజు నా ప్రార్థన, ప్రభా భక్తి బాగానే ఉంది, భక్తి బాగానే ఉంది, కానీ శక్తి ఏది? శక్తి ఏది? ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నాము, ప్రార్థనకు హాజరవుతున్నాము. ఇంతకంటే ఎక్కువ 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటారు ఇంకో కొంతమంది. 4 గంటలు లేచి ప్రార్థన, 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 ప్రార్థన. వాక్య ధ్యానము, వాక్య ధ్యానము, వాక్య బోధించుట. అయితే మన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి ఎక్కడుంది? మనం ప్రార్థనల్లో, మన వాక్య ధ్యానములలో లేదా ఇంకొక పరిచర్యలలో దేవుని పేరట జరుగుతున్న ప్రతి భక్తి కార్యక్రమములలో శక్తి ఎక్కడ పనిచేస్తుంది? అది అసలు కోరుకుంటున్నామా? ఏదైనా లోటు ఉందంటే
భక్తికి ఏం లోటు లేదు. భక్తికి ఏం లోటు లేదు. ఇప్పుడు శక్తికే లోటు ఉంది. అది ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశము తన కృప చూపుట ద్వారా, తన ప్రేమ చూపుట ద్వారా మనకు మారు మనస్సు ఇచ్చుట లేదా రక్షించుట. ఆయన వెల చెల్లించి మనకు రక్షణ ఇచ్చాడంటే, మారు మనసుని ఇస్తున్నాడంటే పైనుండి వచ్చు జ్ఞానమును మనం కోరుకుంటాం. ఆ జ్ఞానము యేసుక్రీస్తుదే. యేసుక్రీస్తును కలిగినటువంటి వారు చెప్పనసఖ్యము కాని, వివరించలేని ఒక ఆత్మశక్తిని కలిగి ఉంటారు. అది మనం కోరుకోవాలి. అది మనం కోరుకోవాలి. మనం ఉన్నటువంటి సెటప్‌లో భక్తితో చాలులేండి అన్న మనసు వచ్చేసే ప్రమాదం ఉన్నది. భక్తితో చాలులేండి. కానీ శక్తి యేసుక్రీస్తుని కలిగినటువంటి వారి జీవితములో ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన. అది దేవునికే ఇష్టము. లోకానికి ఇష్టం ఉండదు. మనం ఇంతకుముందు కూడా పోయిన వారంలో ధ్యానం చేసుకున్నాం. లోకముతో స్నేహము, దేవునితో వైరము. అటు ఉంటే వీళ్ళు ఒప్పుకోరు, ఇటు ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా చూసుకోండి. కృప చూపిస్తున్నాడు, రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. రోమపత్రికలో 3వ అధ్యాయములో 25వ వాక్యము కూడా చూడండి. 3వ అధ్యాయము 25వ వాక్యము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. ఇదెంత పెద్ద గుడ్ న్యూస్ చూడండి. పూర్వము చేయబడిన పాపములను. నా జీవితంలో ఇంత పెద్ద గుడ్ న్యూస్. అదేంటంటే, ఉదాహరణకు మనము ఒక 5-6 మందిని మర్డర్ చేసి, లేదా దొంగతనంలో పట్టబడి, ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీ మీద అంటే ఒక 50 ఉంటాయి సార్. 50 కేసులు ఉన్నాయి. కోర్టుకు పోయారు. కోర్టుకు పోయితే జడ్జి అంటాడు, నువ్వు ఎంతోమంది చంపినావు కదా, ఎంతోమందిని పాడు చేసావు కదా, దొంగతనం చేసావు కదా, మోసం చేసావు కదా. అవును సార్ అంటే, సరేలే అవన్నీ నేను మర్చిపోతున్నా, క్షమించేస్తున్నా, నువ్వు వెళ్ళిపో అంటే ఎట్టుంటుంది? నేను 5, 6, 50, 100నే చెప్పాను. నా జీవితంలో, నీ జీవితంలో పూర్వము చేయబడినటువంటి పాపాలకు రావలసిన శిక్షలను ఒక్కసారి ఊహించుకుంటే మిగులుతామండి? ఎవరైనా మిగులుతామా? అవన్నీ అక్కడ పదము ఓరిమి వలన. ఓరిమి వలన అంటే తన ప్రేమ వలన, తన కృప వలన. For God presented Jesus as a sacrifice for sin. People are made right with God when they believe what Jesus sacrificed his life, shedding his blood. His sacrifice shows that God was being far fair when he held back and did not punish those who sinned in times past. తన ఓర్మి వలన, ఓర్పు వలన, దీర్ఘశాంతం వలన, కృప వలన, ప్రేమ వలన పూర్వము చేసిన పాపములన్నీ కూడా క్షమించేవాడు. ఎట్లా చూస్తాడంటే దేవుడు ఈ క్షమించేటప్పుడు,
జ్ఞానం లేక అజ్ఞాన కాలములలో జీవిస్తున్నారు. నంబర్ 1. వాళ్ళు శరీరంలో ఉన్నారని నాకు కూడా తెలుసు శరీరంలో ఉన్నారని. ఇంకా నంబర్ 3, ఈ అపవాది లోకంలో వాళ్ళని చాలా రకాలుగా శోధిస్తున్నాడు, పాపంలో పడవేస్తున్నాడు. అది కూడా నాకు తెలుసు. వాళ్ళకు ఆ శక్తి లేదు, వాడిని ఎదిరించే శక్తి లేదు. గనుక చూచి చూడినట్టుగా పూర్వం చేసినటువంటి పాపములన్నీ ఆయన ఓరిమి వలన ఉపేక్షించాడు. ఉపేక్షించి నెక్స్ట్ అక్కడి వరకు ఆగిపోలేదు. అక్కడి వరకు ఉంటే బాగుంటుంది. ఈ దొంగను లేకపోతే ఈ నరహంతకుణ్ణి క్షమించేసి బయటకు పంపించేస్తే ఏంటి? కాదు. అది పరిపూర్ణ పరిష్కారం కాదు. తర్వాత మరలా ఆ వ్యక్తి ఆ పనులు చేయకుండా, మరలా ఆ వ్యక్తి ఆ పనుల పట్ల అసహ్యమును పుట్టించే మనసు తనకు రావాలి అంటే ఇక్కడ ఆ వ్యక్తికి యేసుక్రీస్తుని పరిచయం చేయటం. ఆ వ్యక్తికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుట. మనకి యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నిజమా? అయితే నీకు పక్షపాతం లేదు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. అయితే నీకు వేషధారణ లేదు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అయితే నీకు పవిత్రత అంటే చాలా ఇష్టం. పరిశుద్ధత అంటే ఎంతో ఇష్టం. భయపడతావు. పాపం చేయాలంటే భయం వస్తుంది నీకు. గనుక యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. యేసుక్రీస్తు పుస్తకాల్లో ఉన్నాడు, లేకపోతే చర్చిలో ఉన్నాడు, అక్కడక్కడ ఉన్నాడు, కొండలపైన ఉన్నాడు. అవి కాదు ఇప్పుడు. అది లేదది. ఇప్పుడు యేసుక్రీస్తు నేరుగా 1 కొరింథీ 6:19, 3:16 ప్రకారము మనలో ఉండగలడు. ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హృదయము యొద్ద తలుపు తట్టుచున్నాడు. తలుపు తట్టుచున్నాడు, ఎంతకాలము మీరు తీయకుండా ఉంటారు. ఉం? గనుక దేవుని యొక్క కృప భూమి అందంతటా విస్తరించి ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము, ఆ పదం గుర్తుపెట్టుకోండి, కృపాదానము. దానము ఫ్రీ. ఒకరికి దానం చేస్తాం కదా, ఆ తీసుకునే వ్యక్తి ఎవరు మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానము. దానికి ఏం పేరు పెట్టారు? ఏం దానం ఇది? కృపాదానము. కృపాదానం అంటే అవతల వ్యక్తిని ప్రేమించి, అవతల వ్యక్తి నరకానికి పోకూడదు, అవతల వ్యక్తి మారు మనసు పొందాలి అని ఒక బహుమానము. కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏం జరిగింది? నేను ఎట్లా రక్షించబడ్డా అంటే ఒక వ్యక్తి విధేయత చూపించా. దేనికి విధేయత?
అయ్యా నువ్వు పోయి పాపులందరి కొరకు చనిపోవాలి. దానికి విధేయత. నీ కుమారుని తీసుకొని బయలుదేరి నేను చూపించే కొండ మీద బలి ఇచ్చేయి, చంపేసేయి. దానికి విధేయత. ఇక్కడ కుమారుడు విధేయత చూపించుట వలన మనకు మారుమనసు, రక్షణ, ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుట, క్రీస్తును మనం అంగీకరించే చివరి గురి. దేవుని కృపకు గురి ఏంటంటే, దేవుని ప్రేమకు గురి ఏంటంటే, ఎక్కడి వరకు చేరుకోవాలి ప్రేమ, కృప? క్షమించే వరకు మాత్రమే కాదు. సరేలే పోన్లే, క్షమిస్తున్నా, లేదా నీకేమన్నా కావాలన్నా నేను ఇస్తా, అక్కడి వరకు ఆగిపోలేదు కృప. దేవుని ప్రేమ, అరే వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇల్లు లేదు ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం లేదు ఉద్యోగం ఇవ్వాలి, అక్కడి వరకు ఆగిపోలేదు. అక్కడి వరకు ఆగిపోలేదు. వాటి ద్వారా నా మీద ఇంకొంచెం విశ్వాసం పెరిగి, నా ఉద్దేశము వాళ్ళు గ్రహించి కనుగొని క్రీస్తుని అంగీకరిస్తారేమో అని వేచి చూస్తున్నాడు. అంతేగాని మన భూలోక అవస్థల కొరకు దేవుణ్ణి ఉపయోగించుట వరకే ఆగిపోతే, పౌలు గారు తన మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఈ మాట ఎప్పుడు కూడా మనము మన మనసులో ఉంచుకోవాలి. 19వ వచనము, 15, 19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. అంటే ఒక మాటలో యేసుక్రీస్తుని ఈ లోకం మట్టుకే మనం ఉపయోగించుకుంటున్నాం అనుకోండి. యేసు ప్రభు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ జీవిత కాలం మట్టుకే. యేసు ప్రభువును అంగీకరించని వారి కంటే దౌర్భాగ్యులం అవుతామంట మనం. దౌర్భాగ్యులం అవుతాం. యేసుక్రీస్తుని అంగీకరించింది దేని కొరకు? వీటితో పాటు మనలో మారు మనస్సు. ఎంత మారు మనస్సు అంటే, క్రీస్తు వచ్చినప్పుడు ముడత, కలంకము, మచ్చ లేనటువంటి వధువు సంఘముగా సిద్ధపడేంత మారు మనస్సు. ఇది కృప గురి. అక్కడి వరకు చేరుకోవాలనేది కృప ప్రారంభమైంది. దాని కొరకు ఎంత వెల చెల్లించాడు, దాని కొరకు ఎంతమంది సేవకులను పంపిస్తున్నాడు. మారుమనసు కొరకు కదా. సేవకులు దేని కొరకు? ఇది ఈ గురి వారిలో ఉంచాలని. ఇక్కడ వరకు వచ్చారు, సగం వరకు. ఇంతకుముందు బయట ఉండేవారు, తెలియని స్థితిలో, పూర్వకాలము, అజ్ఞాన స్థితి. ఇప్పుడు దేవుని కృప ద్వారా సరేనయ్యా, ఇంతకుముందు చేసినవన్నీ క్షమించేస్తున్నా. ఆగు, అక్కడ ఆగు. క్షమించేస్తా అంటే ఇంటికి పోవడం కాదు. ఇంక నీకు శిక్ష లేదు, సరే థ్యాంక్ యూ దేవాన్ని, ఇంటికి పోవడం కాదు. ఇంకొక నా పని పూర్తి కాలేదు. దేవుని కృప యొక్క గురి మనలో రక్షణ, మారు మనస్సు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు. గనుక కృప నన్ను చేరిందా? క్షమాపణ వరకే చేరిందా? నా పాపములను తుడిచివేయట వరకే చేరిందా? క్రీస్తును కలిగి క్రీస్తు వలె జీవించుటకు, క్రీస్తుని ధరించుకొని జీవించుటకు, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకొని జీవించుటకు, ఇవి మనలో జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. కనుక ప్రార్థన మనం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయి. ఆత్మదేవా, ఈ వాక్యములలో ఉన్నటువంటి సారమును
జీవాన్ని, వెలుగును, సత్యమును మా హృదయంలో మీద వ్రాయమని, నీ కృప, గురి, మారు మనస్సు, వధువుగా నీ రాకడ కొరకు వధువు సంఘముగా నేను సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.